హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు నేను కమ్యూనికేషన్ కోసం కొన్ని పాయింట్స్ మీకు క్లియర్‌గా చెప్పబోతున్నాను. దీని ద్వారా మీ క్లారిటీ వచ్చేస్తుంది. కమ్యూనికేషన్ గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా. ఇవన్నీ ప్రాక్టికల్ పాయింట్స్ అవ్వబోతున్నాయి. అండ్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తే మీ కమ్యూనికేషన్‌లో డిఫరెన్స్ అప్పటిదప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఫోకస్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సో, సపోజ్ మీరు స్టేజ్ పైన పబ్లిక్ స్పీకింగ్ ఇస్తున్నా, లేదంటే ఎవరితోనన్నా వెళ్లి ఏదైనా స్పెసిఫిక్ థింగ్స్ మాట్లాడాలనుకున్నా, బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. చాలా ఈజీ అయిపోతుంది. ఎస్పెషల్లీ మీరు ఒక ఏదైనా స్పీచ్ ఇస్తున్నారు కాలేజ్‌లో, స్కూల్‌లో ఎక్కడైనా సరే. మీరు బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. బుల్లెట్ పాయింట్స్ ఎలా రాసుకోవాలి? చాలా చిన్నగా రాసుకుంటే చాలా కష్టపడాల్సొస్తుంది. కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఏ పాయింట్ ఎక్కడ? ఏది ఫస్ట్ చెప్పాలి? ఏది సెకండ్ పెద్దగా రాసుకోండి. కొన్నే బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. పెద్దగా రాసుకోండి. ఇది స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. మీరు ప్రతీదీ వర్డ్ బై వర్డ్ చదివితే అది చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. హ్యూమన్ ఫీల్ ఆర్ హ్యూమన్ లైఫ్ అక్కడ ఉండదు. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక పెద్ద షీట్ తీసుకోండి. ఆ షీట్‌లో చిన్నగా బుల్లెట్ పాయింట్స్ రాయొద్దు. చాలా పెద్దగా ఫాంట్ పెద్దగా పెంచండి. బోల్డ్‌లో పెట్టండి కావాలంటే. పెద్ద ఫాంట్స్, పెద్ద బుల్లెట్ పాయింట్స్ కొన్నే రాసుకోండి అండ్ డన్. మిగతాదంతా మీరు క్లియర్‌గా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి. సో, ఈ ట్రిక్ వాడండి. డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ కాబట్టి ఇది డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. ఇంకో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే కమ్యూనికేషన్‌లో మనం చాలా సార్లు మాట్లాడేటప్పుడు గ్యాప్ వచ్చేయంగానే హ్మ్. ఆహ్, సో, ఇట్లాంటి ఫిల్లర్ వర్డ్స్ చాలా యూజ్ చేస్తాం కదా! అవతల వాళ్ళకి నువ్వు ప్రిపేర్డ్‌గా లేవు, నువ్వు కాన్ఫిడెంట్‌గా లేవు, నువ్వు ఆలోచిస్తున్నావు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది పెద్ద పర్ఫెక్షన్ గాదు. అది కమ్యూనికేషన్‌లో అంటే మేబీ నువ్వు ఆ టైంలో థింక్ చేస్తూ ఉంటావు. ఏది బెస్ట్ చెప్తే బావుంటుంది. లేదంటే ఏం చెప్పాలి అని థింక్ చేస్తుంటావు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి నువ్వు ఆ ఫిల్లర్ వర్డ్స్‌ని యూజ్ చేస్తుంటావు. బట్ అపోజిట్ పర్సన్‌కి అది వినడానికి అంత కన్వీనియంట్‌గా అనిపియకపోవచ్చు. కాబట్టి అవి వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయి. అవాయిడ్ చేసేస్తే ఈజీగా ఉంటది. అవాయిడ్ ఎలా చేస్తామంటే క్లారిటీ తెచ్చుకోవడం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లారిటీ తెచ్చుకుంటే నీకప్పుడు ఆ గ్యాప్ రాదు. నువ్వు అప్పుడు థింక్ చేయవు. ఆ టైంలో ఈజీగా ఉంటుంది. క్లారిటీ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకతను రాసాడంట లెటర్. ఐయామ్ సారీ ఐ డోంట్ హావ్ టైమ్ టు రైట్ ఇన్ ఎ షార్ట్ వే. అంటే మనం అనుకుంటాం గదా! చిన్నగా రాసేస్తే ఆహ్, మేబీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు అని. బట్ రియాలిటీ తనేం చెప్తున్నాడంటే, చిన్నగా రాయడానికే ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించాలి. తక్కువ టైంలో ఆర్ లైక్ తక్కువ టెక్స్ట్‌లో ఎక్కువ కన్వే చేయాలి అంటే నువ్వు ఇంకెక్కువ ఆలోచించాలి. ఎక్కువ బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. అందుకే నాకంత బ్రెయిన్ స్టార్మ్ చేసే టైం లేదు. అందుకే పెద్దగా రాస్తున్నానని. అందుకనే మనం వీలైనంత వరకు చిన్నగానే రాయాలి. చిన్నగా రాయాలంటే నువ్వు ఆలోచించాలి. అండ్ అంతే ఇంపాక్ట్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. కానీ మనం చాలా సార్లు ఇగ్నోర్ చేసేస్తాం చిన్నగా రాసేదాన్ని. సో, నెక్స్ట్ టైమ్ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా మెసేజ్ చేసేటప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి. పెద్ద టెక్స్ట్ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే దాన్ని చిన్నగా రాయడానికి ట్రై చేయండి. అది ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ ఇంపాక్ట్‌ని ఎంజాయ్ చేయండి. ఇంకో మెయిన్ థింగ్ ఇది, ఇది చాలా మంచి పాయింట్. ఇందులో ఏం చెప్తున్నారంటే, మనం జస్ట్ కమ్యూనికేషన్ అంటే మూతితో మాట్లాడితే, ఆర్ నోటితోని మాట్లాడితే అది జస్ట్ కమ్యూనికేషన్ అయిపోదు. రియల్ కమ్యూనికేషన్ ఏది అంటే, రియల్ కమ్యూనికేషన్ ఎంటైర్ బాడీతో మాట్లాడగలగడం. సపోజ్ నువ్వేదన్నా చెప్తున్నావనుకో, నువ్వు దాన్ని ఎంటైర్ బాడీతోని ఫీల్ అవ్వడం. నేను ఫీల్ అవుతేనే నాకు ఈ గెస్చర్స్ అకార్డింగ్ టు థాట్ ఒస్తాయి. లేదంటే నేనేదో చెప్తూ ఉంటాను. నా హ్యాండ్ గెస్చర్స్ ఏదో చేస్తుంటాయి. కంప్లీట్‌లీ మిస్ మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా సింక్‌లో ఉండాలి అంటే నేను ఆ వర్డ్‌ని ఎంటైర్ బాడీతోని ఫీల్ అవ్వాలి. అప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైమ్ ఏదైనా చెప్తున్నప్పుడు ఏదో జస్ట్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా! మొనోటోనస్‌గా చెప్పేయడం కన్నా నువ్వు అది ఫీల్ అవుతే ఎంటైర్ బాడీతోని ఫీల్ అవుతే సపోజ్ మనకు కోపం వచ్చిందనుకో మొత్తం బాడీ ఫీల్ అవుతుంది కదా! అట్లనే నువ్వు ఏదైనా చెప్పేటప్పుడు మొత్తం బాడీ ఫీల్ అవుతే అవతల వాళ్ళకి కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. అది ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. నువ్వు కోప్పడినప్పుడు మొత్తం బాడీతోని రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళకి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది కదా! నువ్వు కోప్పడుతున్నావు. అలాగే నువ్వు ఏదైనా వేరేది చెప్పాలనుకుంటున్నప్పుడు నీ బాడీ మొత్తం దానికి రెస్పాండ్ అవుతే, అప్పుడు అది క్లియర్‌గా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావని. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంది అంటే, చాలా మందిని అడిగారంట రిసర్చ్‌లో తెలిసిందిది. మీరు చాలా స్పీచెస్, యూట్యూబ్ వీడియోస్, ఈవెంట్స్ అటెండ్ అయ్యి ఉంటారు కదా! పెద్ద పెద్దోళ్ళయి, గొప్ప గొప్పోళ్ళయి, సక్సెస్‌ఫుల్ పీపుల్‌వి. ఎంతమందివి మీకు ఎన్ని పాయింట్స్ గుర్తున్నాయంటే, ఆల్మోస్ట్ చాలా మంది ఎవరైతే పెద్దవాళ్ళున్నారో, గ్రేట్ పొజిషన్స్ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగినప్పుడు కూడా, వాళ్ళకి కూడా
పెద్దగా గుర్తులేవంట. మహా అంటే 2, 3 ఆర్ మ్యాక్స్ 5 వరకు. అంతే తప్ప దానికన్నా పెద్దగా ఎక్కువేం గుర్తులేదంట. సో, మనం చాలా లైక్ కంగారు పడిపోతుంటాం. అయ్యో! నేను ఈ పాయింట్ చెప్తే ఏమనుకుంటారో, ఆ పాయింట్ చెప్తే ఏమనుకుంటారో. కానీ రియాలిటీగా అసలు వాళ్ళకి గుర్తే ఉండదంట మనం ఏం చెప్తాం. సో, మీ పర్పస్ ఆ టైంలో, ఆ మూమెంట్‌లో 100% ఇవ్వడమే. రాదర్ దెన్ ఇది వాళ్ళు చెప్తే అది గుర్తుపెట్టుకుంటారా? ఇది చెప్తే గుర్తుపెట్టుకుంటారా? ఇలాంటి థాట్స్ అన్ని తీసేసి, మన ఫోకస్ మనం ఆ మూమెంట్‌లో ఆ స్పీచ్ ఎలా చెప్తున్నాం అన్నది ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఒక్కటే గుర్తుంటుంది కాబట్టి, నువ్వు దాన్ని ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావు అన్నదే మ్యాటర్స్. అండ్ లాస్ట్ పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఫీడ్‌బ్యాక్స్. సపోజ్ మనకు యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్‌బ్యాక్స్ అంటేనే నచ్చదు. నేను వాళ్ళతోని మాట్లాడడమే ఎక్కువ. మళ్ళీ నాకు వాళ్ళు ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడొద్దు, ఇది తక్కువుంది, ఇది ఎక్కువుంది అని చెప్పడం, అలాంటి సజెషన్స్ తీసుకోవడమే నాకు నచ్చదు అని అంటారు. బట్ రియాలిటీలో ఈజియెస్ట్ వే, ఫాస్టెస్ట్ వే మన థింగ్స్‌ని కరెక్ట్ చేసుకోవడం, ఫీడ్‌బ్యాక్స్ తీసుకోవడం వల్ల. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటే ఎక్కువ తొందరగా అంటే పర్సన్ టు పర్సన్ ఫీడ్‌బ్యాక్స్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి, నీ పర్సనాలిటీకి తగ్గట్టు నీకెట్లా ఏదైతే ప్రాబ్లమ్ ఉందో, అది నువ్వు వేరే వాళ్ళతోని కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, ఆ ఫీడ్‌బ్యాక్ నువ్వు తీసుకుంటే, సపోజ్ నువ్వు ఒక బుక్‌లో నుంచి ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకున్నావనుకో, అది వాళ్ళ ప్రాబ్లమ్. కాబట్టి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకున్నారు. కానీ నీకు తగ్గట్టు నువ్వు సాల్వ్ చేసుకోవాలంటే, నువ్వు మాట్లాడినప్పుడు నీకొచ్చే ఫీడ్‌బ్యాకే జెన్యూన్. అండ్ దాన్ని నువ్వు సాల్వ్ చేసుకుంటే ఈజీ వేలో ఓవర్‌కమ్ కావచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి కష్టపడకుండా, ఈగోని ముందుకు తేకుండా, వేరే వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, ఓకే. నా కమ్యూనికేషన్‌లో ఇది ప్రాబ్లమ్. మేబీ ఇది నేను ఇంకా ఇంప్రూవ్ అవుతే బావుంటుంది అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు, అది నువ్వు తీసుకొని, దాని మీద వర్కౌట్ చేస్తే, చాలా ఈజియెస్ట్ వేలో, తక్కువ టైంలో నువ్వు దాన్ని ఓవర్‌కమ్ అవ్వచ్చు. అండ్ నీకన్నా వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే నీ ఐస్‌ని నువ్వు చూసుకోలేవు కదా! అన్‌లెస్ మిర్రర్, కెమెరా ఉంటే. వేరే వాళ్ళయి చూడొచ్చు. అట్లనే నీ మిస్టేక్స్‌ని నువ్వు చాలా సార్లు చూడలేకపోవచ్చు. కానీ వేరే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అవి చూడడానికి. కాబట్టి వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమ్ ఫీడ్‌బ్యాక్స్ తీసుకున్నప్పుడు అప్రిషియేట్ చేయి వాళ్ళని. థాంక్ యూ సో మచ్ అని అర్థం చేసుకో. ట్రై టు ఓవర్‌కమ్ ఇట్. ఇట్ రియల్లీ హెల్ప్స్ ప్రాక్టికల్‌గా. కావాలంటే నెక్స్ట్ టైమ్ మాట్లాడినప్పుడు వాళ్ళని ఫీడ్‌బ్యాక్ అడుగు. ఎలా మాట్లాడాను? ఎలా ప్రెజెంట్ చేశాను? ఎలా కమ్యూనికేట్ చేశాను? ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఎనీథింగ్. అండ్ జనాలకు కూడా ఫీడ్‌బ్యాక్ ఇయ్యడం చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారు. అప్రిషియేట్ దేర్ పేషెన్స్ అండ్ అబ్జర్వేషన్స్. సో, ఐ థింక్ టుడే వి హావ్ షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ప్రాక్టికల్‌గా చాలా యూజ్ అవుతాయో. ప్రాక్టీస్ చేయండి. ఇంప్రూవ్‌మెంట్‌ని గమనించి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.